గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఎంత ఘనంగా జరుపుకుంటారో మనందరికీ తెలుసు. మరి అలాంటి సంక్రాంతి సంబరాల్లో నేను పాల్పంచుకోవడానికి వచ్చాను మన పాలకొల్లు ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. సో ఇక్కడ సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతున్నాయి అనేది నాతో పాటు మీకు కూడా చూపించబోతున్నా. వచ్చేయండి. సంక్రాంతి సంబరాల్లో స్పెషల్ గా ఉంది కదా. సంక్రాంతికి మనం పిండి వంటలు తయారు చేసుకుంటాం కదండి, రోళ్లతో కొట్టుకుని దంచుకుని వరకు పాతకాలపు పద్ధతులను చూపించేది. ఇప్పుడు అంతా మొత్తం మిక్సర్ గ్రైండర్ వచ్చింది, మర్చిపోయారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు మళ్ళీ యూజ్ చేయాలంటే అది గుర్తుగా పెట్టారు. రాగానే కోడి పుంజులు వెల్కమ్ చెప్తున్నాయి. ఇది రియల్ కాదు, జస్ట్ సెటప్ చేసి పెట్టారు. గోదావరి జిల్లాలో పచ్చని పొలాల మధ్యలో ఈ లొకేషన్ మధ్యలో సెలబ్రేషన్స్ అనేది ఇంకా చాలా గ్రాండ్గా ఉంది. సో ఇంకా చూపిస్తూ ఉంటాను మీకు నా బ్లాగ్లో. సో మీరు ఎటు వెళ్ళకండి, కంటిన్యూగా చూడండి. స్టే ట్యూన్ ఇన్ మై ఛానల్ గౌ స్టూడియో. సంక్రాంతి అంటేనే భోగి మంటలు, పిండి వంటలు, గొబ్బెమ్మలు, రంగురంగుల ముగ్గులు, రంగురంగుల గాలిపటాలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దులు, ఇవే కాక కోడి పందాలు, ఎడ్ల పందాలు, గుమగుమలాడే పిండి వంటలు, అబ్బో ఇలా ఎన్నెన్నో. మరి ఎక్కువగా మనకు సంక్రాంతి సంబరాలు అంటే గుర్తొచ్చేది గోదావరి జిల్లాలో. అవును, గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఎంత ఘనంగా జరుపుకుంటారో మనందరికీ తెలుసు. మరి అలాంటి సంక్రాంతి సంబరాల్లో నేను పాల్పంచుకోవడానికి వచ్చాను మన పాలకొల్లు ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. సో ఇక్కడ సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతున్నాయి అనేది నాతో పాటు మీకు కూడా చూపించబోతున్నా. వచ్చేయండి. హాయ్, హలో, నమస్తే, వనక్కం, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ ఇన్ మై ఛానల్ గౌ స్టూడియో. సో ఈరోజు మనం సంక్రాంతి సంబరాలలో భాగంగా యలమంచిలి అనే గ్రామంకి వచ్చాము. సో ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను. గైస్, సంక్రాంతి సంబరాలు మామూలుగా లేదు కదా. సో నేను యాక్చువల్గా ఎలమంచి గ్రామంలో ఉన్నా. ఇది పాలకొల్లులోని ఒక గ్రామం. సో మనం చూడొచ్చు మొత్తం అన్ని స్టాల్స్, చాలా వరకు స్టాల్స్ ఉన్నాయి. చిన్నపిల్లలు ఆడుకోవడానికి స్టాల్స్ ఉన్నాయి. అది చూడొచ్చు మీరు. సో ఇక్కడ లక్కీ డ్రా అని కూడా ఉంది. లక్కీ డ్రా. సో ఈ బ్యాగ్ వచ్చేస్తే ట్రెడిషనల్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనం స్టాచ్యూస్ కూడా ఇక్కడ కండక్ట్ చేశారు. సో ఈ ట్రెడిషనల్కి ఇంప్లిమెంట్ చేయడానికి స్టాచ్యూస్ కూడా పెట్టారు ఈ సంక్రాంతి సంబరాల భాగంగా. చూడొచ్చు ఇక్కడ 4 బొమ్మలు ఉన్నాయి. 1 2 3 4 5 బొమ్మలు ఉన్నాయి. దీని అర్థం ఏంటిది యాక్చువల్గా మనం అడిగి తెలుసుకున్నాము. నమస్తే మేడం. సో వెల్కమ్ టు మై ఛానల్.
ఈ సంక్రాంతి సంబరాల్లో స్పెషల్ గా ఉంది కదా. సంక్రాంతికి మనం పిండి వంటలు తయారు చేసుకుంటాం కదండి. అవునవును. రోళ్ళతో కొట్టుకుని దంచుకుని ఇది వరకు పాతకాలపు పద్ధతుల్ని చూపించేది. ఇప్పుడు అంతా మొత్తం మిక్సర్ గ్రైండర్ వచ్చిన తర్వాత మర్చిపోయారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు మళ్ళీ యూజ్ చేయాలన్నారు. సో అది గుర్తుగా పెట్టారన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది పండగ వాతావరణం అంటేనే రోళ్ళు తోటి. ఓకే, ధాన్యం గురించి రైతులకి రైతుల పండగ అంటారు. సంక్రాంతి అంటే ఎక్కువగా సెలబ్రేషన్ పెట్టారు. గాయస్ చూస్తూ ఉన్నారు కదా, సంక్రాంతి సంబరాలు ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో. ఇక్కడ మొత్తం కోలాహలంగా ఉంది. ఎటు చూసినా కూడా చాలా మంది వచ్చారు. అంటే హైదరాబాద్ నుంచి కూడా, హైదరాబాదే కాదు బెంగళూరు, పెద్ద పెద్ద సిటీస్ నుంచి కూడా వచ్చారు. మొత్తం వెహికల్స్లో వచ్చి మరీ చైర్లు వేసుకొని ఇక్కడ పచ్చని పొలాల మధ్యలో సిట్టింగ్ వేసుకొని సంబరాలని ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సంక్రాంతిని ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో మనం ఇంకా చూద్దాం, ఇంకా ముందు ఇంకా జరుగుతుందో, లేకుంటే ఇక్కడితో ఎండ్ చేద్దాం వీడియో. గాయస్ మనం వచ్చేసాము ప్రజెంట్ లొకేషన్ దగ్గరికి. ఇక్కడ రాగానే కోడి పుంజులు వెల్కమ్ చెప్తున్నాయి. ఇది రియల్ కాదు, జస్ట్ సెటప్ చేసి పెట్టారు. సో మన బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు, ఇక్కడ కోడి పందాలు జరుగుతున్నాయి ఇక్కడ. సో లొకేషన్ అంతా ఈ కోడి పందాలు జరుగుతున్నాయి ఇక్కడ. సో ఈ కోడి పందాలు ఎట్లా జరుగుతాయని కూడా అది కూడా చూపిస్తాను మీకు. మా అమ్మవారి రాజు దాసరి ప్రసాద్ గాయస్ కోడి పందాలు అయితే మామూలుగా లేదు, హోరాహోరీగా నడుస్తుంది. ఇక్కడ ఎట్లా జరుగుతుందో చూపిస్తాం. ఇక్కడ దీన్ని అంటే ఎన్ని మంత్స్ నుంచి పెంచుతున్నారు? అంటే ఫుడ్ ఏం పెడతారు దీనికి? అన్నీ పెడతారు. అంటే ఓన్లీ పందెం కోసం. ఈ పందాలు జనరల్గా సంక్రాంతి ఎప్పుడు జరుగుతుంది? సంక్రాంతి మీది ఇక్కడ, మీది లోకల్. ఇంత గ్రాండ్గా సెలబ్రేషన్ జరుగుతుంది కదా, అంటే దీనికి అంటే ఇంత నుంచి స్టార్ట్ చేసి పందెం 5,000 ఇచ్చి 10,000 ఇచ్చి మన ఇష్టం, మన ఇష్టం, అవతల ఇష్టం. దీనికన్నా వేరే వాళ్ళు కూడా చేద్దాం. సంవత్సరం నుంచి ట్రైనింగ్ ఉంటుందా? ట్రైనింగ్ ఇస్తారా? సో ఇక్కడ సంక్రాంతి అప్పుడే స్పెషల్గా జరుగుతారు. ఇది ప్రత్యేకంగా స్పెషల్గా అంతే. మీ పేరు? గైస్ నా బ్యాక్గ్రౌండ్ మీరు లొకేషన్ చూస్తున్నారు కదా, టోటల్ గ్రీనరీ అండ్ ఇక్కడ మొత్తం పొలాలు ఉన్నాయి అండ్ కొబ్బరి చెట్లు. ఇదంతా కొబ్బరి చెట్లు, ఇదంతా పొలాలు. సో అస్సాం ఉంది ఆ లొకేషన్. సో నాకు లొకేషన్ పక్కనే
చూసుకోవచ్చు. సంబరాలు మామూలుగా లేదు కదా, మొత్తం కోడి పందాలు జరుగుతున్నాయి ఇక్కడ. సో జనరల్గా సంక్రాంతి సంబరాలు అంటేనే గోదావరి జిల్లాలో, సో మన అలాంటి గోదావరి జిల్లాలో పచ్చని పొలాల మధ్యలో ఈ లొకేషన్ మధ్యలో సెలబ్రేషన్స్ అనేది ఇంకా చాలా గ్రాండ్గా ఉంది. సో ఇంకా చూపిస్తూ ఉంటాను మీకు నా బ్లాగ్లో. సో మీరు ఎటు వెళ్ళకండి, కంటిన్యూగా చూడండి. స్టే ట్యూన్ ఇన్ మై ఛానల్ గౌ స్టూడియో.